రూరల్ టీడీపీ పొలిటికల్ మేనేజర్ శ్రీ జలదంకి సుధాకర్ జన్మదినం సందర్భంగా పొదలకూరు రోడ్డు నందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వినాయక స్వామి దేవస్థానంలో ఉన్న అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్ అభిమానులు, స్నేహితులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జలదంకి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, నా జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు అర్చకులకు నిత్యావసర సరుకులు, అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నా స్నేహితులు, అభిమానులు వారందరూ నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఇవాళ ఓ చక్కని దినం. ప్రతి సంవత్సరం జలదంకి సుధాకర్ గారి జన్మదిన వేడుకలు పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరుపుకోవడం ఆనవాయితీ. ఈ జన్మదినం శుభ సందర్భంగా ప్రతి ఒక్క బ్రాహ్మణుని ఇక్కడ సత్కరించి వారికి వాయనాలు సమర్పించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకోవడం అతని జీవన గమనంలో ఒక భాగంగా మారిపోయింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే జలదంకి సుధాకర్ గారు మాకు రాజకీయ గురువే కాకుండా మా ప్రియమైన అన్నయ్యగా మేము పిలుచుకుంటూ ఉంటాం. ఆయన మృదు భాషి, చక్కటి ఆలోచన ఉన్నటువంటి మహోన్నత వ్యక్తిగా అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ఈ రాజకీయ చదరంగంలో 4 దశాబ్దాలుగా ముందుకు సాగిపోతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. రాజకీయాల్లో ఆటుపోట్లు ఉన్నప్పుడు ఒక పదవి రాకపోయినప్పటికీ దృఢ సంకల్పంతో, చిరునవ్వుతో ఆ పరిస్థితిని ఎదుర్కొని మళ్ళీ విజయం వైపు నడుస్తున్నటువంటి వ్యక్తి. అతని ఆలోచనలు, అతని పైనమే మాకు స్ఫూర్తిగా. మున్ముందు అతనికి రాజకీయంగా అత్యున్నత పదవి రావాలని వారి శ్రేయోభిలాషులుగా, వారి అభిమానించే వారిగా, వారి తమ్ములుగా మేమందరం కోరుకుంటూ వచ్చే జన్మదినం నాటికి తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవి మా అన్న జలదంకి సుధాకర్ గారికి రావాలని ఆ వరసిద్ధి వినాయకుడిని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం బ్రాహ్మణులకి పిలిచి వాయినాలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా నా స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి ఈరోజు మన గీతామయ వృద్ధాశ్రమంలో వృద్ధులకి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం నా పుట్టిన సందర్భంగా చేయాలని తలంపుతో నా స్నేహితులు, మిత్రులందరూ కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు. వాళ్ళందరికీ ఎప్పుడు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేసే క్రమశిక్షణతో పెంచారు తప్ప ఆస్తిపాస్తులు ఏం లేకుండా నా స్నేహితులే ఆస్తులుగా ప్రతి ఒక్కటి నేనున్నానని ముందు అంటూ నా స్నేహితులు ప్రతి దాంట్లో నాకు చేదోడు వదడు ఉన్నటువంటి ప్రతి స్నేహితుడికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం గ్రామీణులకైతేనే ఇతర సేవా కార్యక్రమం కూడా నా మిత్రులు, నా స్నేహితుల సహకారంతో చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాము. అందరూ నాకు సహకరించడం ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రేయోభిలాషి జలదంకి సుధన్న జన్మదిన శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఇక్కడ వరసిద్ధి వినాయక టెంపుల్లో ఆయన శుభాకాంక్షల్ని మేము ఇక్కడ పూజలతో ఇక్కడ పురస్కరించుకొని, అదే విధంగా ఇక్కడ నుంచి మరలా గీతామయ్యలో కూడా అక్కడ కేక్ కటింగ్ చేసుకోవటం, అక్కడ వృద్ధులకి అల్పాహారాన్ని అందజేయటం కూడా జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే జలదంకి సుధన్న ఆయన గమ్యస్థానంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటూ అవన్నీ కూడా ఆయనకి విజయ సోపానాలుగా మలుచుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ఎవరైతే ఈ మన రూరల్ శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, మరి అదే విధంగా మన రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వారి ఆశీస్సులతో రాబోయే సంవత్సరం నాటికి మా శ్రేయోభిలాషి జలదంకి సుధన్నకి ఒక మంచి పదవి రావాలని ఈ వినాయకుడిని మేమందరం కోరుకోవడం జరిగింది. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఒకసారి కోరుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మా గుడి చైర్మన్ గారు అయినటువంటి జలదంకి సుధాకర్ గారు
జన్మదిన వేడుకలో భాగంగా బ్రాహ్మణుల్ని ఇలా విధంగా పిలిచి వాళ్ళందరికీ మోయిన్లు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి జలదంకి సుధాకర్ గారికి దినదిన అభివృద్ధి చెంది అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతోగాలని మనసా వాచ కరమన్న త్రికరణ శుద్ధితో వేడుకుంటూ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. రాజకీయంలో కూడా దినదిన అభివృద్ధి చెంది అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.